మన ఇష్టాలు కలిగి ఉన్నాం. నా జీవితం ఎలా ఉండాలని, నా కుటుంబం ఎలా ఉండాలని, నా బిడ్డలా ఉండాలని ఎన్నో కోరికలు, ఎన్నో ఇష్టాలతో దేవుడి ముందు ప్రార్థించే మీకు దేవుడు పలుకుతున్న మాట, నా యందు ఉన్నవాడిగా నీ జీవితం మారితే, నా యందు ఉన్నవాడిగా నీ జీవితం మార్చుకుంటే, నీకు నీతో ఉన్నవాడిగా అనుభూతి కలిగిన వాడిగా మారితే దేవుడు పలుకుతున్న మాట, నీకేమి ఇష్టమో అడుగుడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుని బట్టి మన ఇష్టం నెరవేర్చుకోవాలంటే దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి దేవుడితో ఉండాలి. ప్రతి కుటుంబం కూడా దేవుడితో ఉండాలి. దేవుడు నీతో ఉన్నవాడిగా నిలుపుకోగలిగితే, దేవుడు వాక్యం నీ గుండెల్లో ఉండగలిగితే, నువ్వేదైతే కోరుకుంటున్నావో, ఏది ఇష్టపడుతున్నావో ఆ ఇష్టం దేవుడు ఏం చేస్తారంట, నెరవేర్చను. చాలా మంది జీవితాలు వారి గుండెల్లో దేవుడు వాక్యం స్థానం ఎవరు? దేవుడు వాక్యానికి గుండెల్లో స్థానం ఎవరు? దేవుడు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్న వారిగా ఉన్నారు. కానీ దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు వారి మాట గమనిస్తూ ఉంటే, నా ఇష్టం నెరవేర్చు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటారు. నా కోరిక నెరవేర్చు తండ్రి అని ప్రార్థించేవారుగా ఉంటారు. అందుకే వారి జీవితం గమనిస్తూ ఉంటే, వారి దేవుడి సన్నిధిలో ఉన్నా, దేవుడితో ఉన్నవారిగా ఉన్నా, వారి జీవితాలు మనం బాగా పరిశీలిస్తూ ఉంటే నలుగురమా ఇష్టాలు నెరవేర్చబడక బాధపడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో దేవుడు కోరిక తీర్చబడాలా? ఈ మనసులో ఉన్న కోరిక నెరవేర్చడం ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు వాక్యం ఉంటుంది, నా యందు నీవును నీ యందు నా మాట విలువ ఉండగా నీకేమి ఇష్టమో అడుగుడి. దేవుడి స్తోత్రం.